టు R9 TV. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 358 కోట్ల నిధులతో హ్యామ్ పథకం కింద చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కోమటిరెడ్డి. కరీంనగర్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్ల ఘన విజయం. నాణ్యమైన శాస్త్రీయ విద్యతో భవిష్యత్తు సాంకేతికంగా పురోభివృద్ధి చెందుతుందన్న ప్రొఫెసర్. 42 ఏళ్ల తర్వాత ఎలగందుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పోస్టింగుల కోసం అభ్యర్థుల ధర్నా. ప్రైమరీ హై స్కూల్లో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. జేసీఐ కరీంనగర్ శాతవాహనకు అవార్డ్స్ పంట. మైనర్ నడిపిన వాహనానికి ఏడాది రిజిస్ట్రేషన్ రద్దు. వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ వద్ద సుమారు 358 కోట్ల నిధులతో హ్యామ్ పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు రాయగిరి నుండి వంగపల్లి గ్రామం వరకు దాదాపు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలు పాల్గొనడంతో మొత్తం మార్గం కాంగ్రెస్ పార్టీ జెండాలతో, నినాదాలతో మారుమ్రోగింది. ప్రజలు రహదారుల వెంట నిలబడి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం వంగపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకి మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పూలవర్షం మధ్య నాయకులను సభా వేదిక వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఎంకన్నా ఏడుగొండలు ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఒక్క బీసీ బిడ్డకు మీ టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలయ ప్రజలు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మేలు కొన్ని రోడ్లు దయచేసి అవి మంజూరు చేయాలి. 10 ఏళ్లలో తనక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలే. మనం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మనం వచ్చినాకనే నిధులు వచ్చినాయి, మనం వచ్చినాకనే నియామకాలు వచ్చినాయి అన్న. ఇంకా వేరే సిన్లోని ఉమ్మడి నల్గొండలో అందరికంటే పేదోన్ని మా మీద దయించి ఇంకా మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా గూడాలు, మా తండాలు అభివృద్ధి చేయాలి. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మరి గరువు మీద మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది అన్నం తిన్నారా? మీరంతా తిన్నారా? మీరు తిన్నారు, మరి తిన్నారా? అందరికీ ఏర్పాటు చేసిన 3 పక్షాలు ఇంటర్వ్యూలో. అందుకే మా ఇంకన్నకు, మా చామలన్నకు అన్నం తినేవాళ్ళు జనాన్ని తింటారు. వాళ్ళ జనం ఉంటే చాలు, ఆయన మా చామల మీద అన్నం తిన్నారు. అందుకే నాయకుడికి ఎప్పుడు జనం రావాలి.
ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కరీంనగర్లో నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న ఎమ్మెల్యే గంగుల. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కరీంనగర్లో నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను ఆహ్వానించిన కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను నేడు వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 262వ డివిజన్లో వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లో గల ఓల్డ్ బోయిన్పల్లి 262 డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ బలపరిచిన మఠం రమేష్ పై 4 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు సుమారు 126 సభ్యులకు గాను మఠం రమేష్ 58 ఓట్లు, వెంకటేశ్వర్లు 62 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో గుర్రం వెంకటేశ్వర్లు 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మళ్లీ నన్ను రెండోసారి గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీ అభివృద్ధికి దోహదపడతానని, కాలనీ సభ్యులు ప్రజలు న్యాయం వైపు మొగ్గు చూపాలని, నిరంతరం సమస్యలపై కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన రాష్ట్ర నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మార్గనిర్దేశాలుగా మారుతాయని, ధర్మం న్యాయం ఎప్పటికీ ఓడిపోదు అని, ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరిగిన ఎన్నికలని కాలనీ వాసులను ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేశారని, ఆయన కాలనీ వాసులు ధర్మానికి కట్టుబడి ఓటు వేసి వెంకటేశ్వర్లని రెండోసారి అఖండ విజయాన్ని అందచేశారని పేర్కొన్నారు. డివిజన్ లో అభివృద్ధి అనేది కనుమరుగవుతున్నా ప్రజలు మార్పు కోరుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో కాలనీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా వెంకటేశ్వర్లు గారి అన్నగారి బృందాన్ని అందరికి కూడా ఈరోజు ధర్మానికి అధర్మానికి ఒక యుద్ధం జరిగింది. ఈ బోయినపల్లి డివిజన్లో మార్పుకు ఇదే నాంది. ఇక్కడ నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ వెస్లీ టీచర్స్ కాలనీ యొక్క మెసేజ్ డివిజన్ అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇదే మెసేజ్ ఇవ్వబోతున్నారు. ప్రజలు కూడా వీళ్ళ దుర్మార్గాలకు, వీళ్ళ అరాచకాలకు ఈ చరమగీతం పాడే రోజు దగ్గరకు వచ్చింది. మా వెంకటేశ్వర్న అభివృద్ధిలో, ఈ కాలనీ అభివృద్ధిలో ముందుండాలని మా తరపున, మా పార్టీ తరపున, మా ఎంపీ గారి తరపున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా అన్న వెంట ఉండి ఈ కాలనీకి కానీ ఈ డివిజన్ కానీ ఖచ్చితంగా మా ఎంపీ గారి సహకారంతో మేము ఏదైనా ముందు సహాయ సహకారాలు ఉండి అభివృద్ధిలో పాల్పంచుకుంటామని. నాణ్యమైన శాస్త్రీయ విద్యతో భవిష్యత్తు సాంకేతికంగా ఎంతో పురో అభివృద్ధి సాధిస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని అవంతి కళాశాల అలుమ్ని మీట్ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు నైపుణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్మాణాత్మక కోర్సులను ప్రవేశపెడుతోందని ఆయన తెలిపారు. సమాజంలోని కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఇస్తున్న నిర్మాణాత్మక శిక్షణ వల్ల అత్యున్నతమైన జీతాలతో ఉత్తమ ప్యాకేజీలను పొందుతున్నారని, ఆ దిశగా ఇతర విద్యా సంస్థలు కూడా ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులకు శస్త్ర సాంకేతిక పరంగా విద్యను బోధించడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు క్రమశిక్షణ బోధనను అందిస్తున్నట్లు అవంతి విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
విద్యాపరంగా చోటు చేసుకుంటున్న అత్యధిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేవలం 8 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ విద్యా ప్రయాణం నేడు లక్షలాది మంది విద్యార్థులకు బోధించే స్థాయికి ఎదిగామని ఆయన వివరించారు. I got placed in so many companies, but I selected Vajsa and I'm continuing with legacy. And thank you so much for our. It's something we all are being an alumni are rejected on the ground. My journey after the college, I want to tell you something that I experienced on the very first day when I request Haripriya, so he is working in Vachu sir. So kindly come on to dance and we are made me fall in love with the college on the day one. I was at most supported by Alimuddin sir, the placements. If I just go back into the days and I see I was always on the dais talking to the people, and it's a place where I have lost my privileged versions are there. So past government, our education minister Gudivada Amarnath in the AP government, so along with chairman, he was chairman sir's colleague. Sir was the minister for 2. Be active, participate, and yeah, you will learn. Thank you. అన్ని సెక్టర్స్లో అవంతి అలుమ్నై ఉన్నారు. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కనెక్ట్ బ్యాక్. సో 5 lakh అలుమ్నైతో కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్వేస్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ ది అలుమ్నై ఫర్ ప్రముఖులు వచ్చారు. కారణం ఏంటంటే ఈ అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మన బర్కత్పురంలో కాలేజీ పెట్టి 35 years అయింది. సో ఆ సందర్భంగా ఒక అల్యూమినియం మీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ రోజున సుమారు 1000 మంది పైగా పాత విద్యార్థులు, కాలేజ్ చదువుకున్న విద్యార్థులు వచ్చారు. సో ఈ 35 సంవత్సరాల్లో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో వారు స్థిరపడటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి సహకరించేటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి, ఎందుకంటే దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకత ఉంది, ఒక హిస్టరీ కానీ ఒక ప్రైడ్ కానీ. కాబట్టి తప్పనిసరిగా యూనివర్సిటీ యొక్క ఫ్లాగ్ హైలో ఉండే విధంగా మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది 100% విద్యార్థులకి రిజల్ట్స్, అలా 100% మంది విద్యార్థులకి ఉపాధి కల్పించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, యూనివర్సిటీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే స్థానిక ప్రభుత్వం సహకారంతో తప్పనిసరిగా కృషి చేస్తామని రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలలో ఒకప్పుడు 9 మంది విద్యార్థులు ఇక్కడ స్టార్ట్ అయింది హైదరాబాద్లో, ఒక కంబైన్డ్ స్టేట్లో. ఈరోజు 2 రాష్ట్రాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో సుమారు 20 కళాశాలలో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి వీటిని రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఒక నాణ్యమైన విద్యకి, ఉపాధికి ఈ అవంతి కళాశాల ఇప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున చూసారు మీరు, సండే హాలిడే రోజు అయినా కూడా ప్రత్యేకంగా మా మీద అభిమానంతో వచ్చిన రిజిస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి ఒక చిన్న కాలేజీ నుండి ఒక 10 కాలేజీల వరకు డిగ్రీ కానీ పీజీ కానీ ఇన్ని కాలేజీలు మనకు ఎంతమంది పిల్లలకు విద్యను అందిస్తున్నారు. అట్లాగే అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన అందరికీ తెలిసిందే, క్వాలిటీ ఎడ్యుకేషన్, అట్లాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి కూడా, అట్లాగే పిల్లలకు మనకు ప్లేస్మెంట్స్ మీద వారు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, 16 లక్షల ప్యాకేజీ, 12 లక్షల ప్యాకేజీ అని. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఇలాంటి కోర్సులు అందించడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. అట్లాగే మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కూడా ప్రొఫెసర్ కుమార్ గారు డిగ్రీలో పీజీలో కూడా కొత్త స్కిల్ బేస్డ్ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళ సహకారం అందిస్తున్నారు ఇది కరికులము ఇంప్లిమెంట్ చేయడంలో, అట్లాగే పిల్లలకి కావాల్సిన స్కిల్స్ అందించడంలో చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కూడా అందరూ కలిసి పనిచేసినప్పుడే విద్య కూడా మనకు అందరికీ అందుబాటులో వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో ఆ విద్యని అందించడానికి యూనివర్సిటీ శాయశక్తుల కృషి చేస్తుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా దీని మీద చాలా పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేసి ఇప్పుడు కరికులం అంతా కూడా మార్పు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఏదైతే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటామో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే వాళ్ళకి నాలెడ్జ్ స్కిల్స్ అవసరమో అది మాత్రమే మనము ఇక్కడ అందించాలని కొనుక్కున్నాము. దానిలో భాగంగానే ఈ విధంగా అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు దాదాపు 42 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన 1983-84 విద్యా సంవత్సరపు 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేకుర్తిలోని ల్యాంప్స్ ఫామ్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విడిచి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలయికలో మిత్రులంతా ఒకే వేదికపై చేరి బాల స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాల రోజుల్లో జరిగిన మధుర సంఘటనలు, స్నేహితులతో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గతంలో 2010లో తొలి సమ్మేళనం నిర్వహించి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించినట్లు గుర్తు చేశారు. అప్పట్లో పాఠశాల గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను అందచేసి పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించామన్నారు. మళ్లీ 16 ఏళ్ల అనంతరం రెండోసారి కలుసుకోవడం పాత స్నేహాలను మరింత బలపరిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి కలయికలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఇకపై ప్రతి ఏటా ఇలాంటి సమావేశాలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యాబోధన చేసిన ఆర్ వెంకటయ్య టీచర్, కొండలరావు టీచర్, నారాయణరెడ్డి టీచర్ సేవలను పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా స్మరించుకున్నారు. గురువుల ఆశీస్సులతో తమ జీవితాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాస శివరాత్రి మరియు ఆ స్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు కలిసి రావడం అత్యంత అరుదైన పవిత్రమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే భక్తులు నదులు, కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ పవిత్ర దినాన శివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వ అర్చనలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఆలయం ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలు, సుగంధ పుష్పాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అటు తెలంగాణలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన చారిత్రాత్మక కోడెముక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం 2 ఆలయాల కమిటీలు త్రాగునీరు, అన్నప్రసాదం మరియు ప్రత్యేక క్యూలైన్ల నిర్వహణతో విస్తృత ఏర్పాట్లు చేశారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. ఎంపికై నెల రోజులు గడిచిన పోస్టింగులు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోస్టింగ్లలో జాప్యం కారణంగా అభ్యర్థులు సీనియారిటీతో పాటు నెల రోజుల వేతనాన్ని కోల్పోతున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన అభ్యర్థులు ప్రస్తుతం ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శనివారం లోపు పోస్టింగులు ఇవ్వాలని, లేకపోతే సోమవారం నుండి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు రామ్దేవ్ మోదీ, నిఖిల్ తో పాటు అభ్యర్థులు పాల్గొన్నారు. హాస్పిటల్ వద్ద నర్సులు చేస్తున్నటువంటి
దీక్షకు సంఘీభావం తెలపడం, ధర్నాకు సంఘీభావం తెలపడం జరిగింది. వెంటనే ప్రభుత్వం మరి నర్సులు ఏవైతే ఉన్నారో 252 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఆఫీసర్ తోటి మాట్లాడినప్పుడు ఆఫీసర్లు శనివారంలోగా మేము విధుల్లోకి తీసుకుంటామన్నారు. శనివారంలోగా విధుల్లోకి తీసుకోకపోతే సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈఎస్ఐ హాస్పిటల్ ముందర పెద్ద ఎత్తున తాళాలేసి ఆఫీసర్లను బయటికి వెళ్ళగొట్టేటువంటి దాఖలాలు వ్యక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మరి తెలంగాణ వస్తే నిధులు ఉద్యోగాలు అని చెప్పి ఆనాడు చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా గతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కనుక తక్షణమే ఈ నర్సులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. రేపు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఆ దీక్ష ఉద్దేశం మరి విద్యార్థులకు రావాల్సినటువంటి పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంట్స్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. మరి అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ చేరుకొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 2,500 మంది నర్సింగ్ ఆఫీసర్స్ సెలెక్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్లలో వైద్య విధాన పరిషత్, ఈఎస్ఐ తప్ప ఆయుష్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో అందరికీ నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈఎస్ఐలో ఇవ్వకుండా జాప్యం చేశారు. దాదాపు 252 మందికి ఇవ్వాలి. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వీళ్ళకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వెంటనే వీళ్లకు పోస్టింగ్స్ ఇవ్వాలని అధికారులతో మాట్లాడితే శనివారం లోపు ఇవ్వడానికి అంగీకరించారు. శనివారం లోపు ఇవ్వకపోతే మాత్రం సోమవారం ఈ ఆఫీస్కు తాళాలు ఇస్తామని కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఎందుకంటే ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గతం లోపల ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఏజ్ బ్యారైన్ ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంబడే జాబ్ బాయ్, ఇక్కడ జాబ్ రాకపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీళ్ళకి వెంటనే జాబ్లు ఇవ్వాలి. రెండవది వీళ్ళ పిల్లలు ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి. స్కూళ్ళు ప్రారంభమై 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, పోస్టింగ్ ఎక్కడ, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు వెంటనే స్పందించి వీళ్లకు 2 రోజుల్లో ఉద్యోగాలు పోస్టింగ్ ఇచ్చేట నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేసిన రాజిరెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ హై స్కూల్లో సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను ఎంపీడీఓ రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ నరేందర్, డాక్టర్ సాయి కృష్ణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను అందజేశామన్నారు. ఈ మాత్రలు 1 నుండి 19 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రామారావు, సిహెచ్ఓ కొండయ్య, ఉప సర్పంచ్ గెరిగంటి బాబు, ఏఎన్ఎం బాలమణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో అంటే మనం నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ఈ ట్యాబ్లెట్ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ అన్నది ఒక ట్యాబ్లెట్ 2 ఇయర్స్ నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ట్యాబ్లెట్, 0 నుంచి 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు హాఫ్ ట్యాబ్లెట్ నమిలి మింగాల్సింది. సో ఈ ట్యాబ్లెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లోపల రక్తహీనత కాకుండా ఉండడానికి సహకరిస్తుంది. సో రక్తహీనత వల్ల ఏమంటారు మనకు రోగనిరోధక శక్తి తగ్గడము ఇవన్నీ కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసము మనం ఈ ట్యాబ్లెట్లు అన్నది నమిలి మింగాల్సిందే. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా కంపల్సరీ ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే. మేము కూడా వేసుకొని మీకు చూపిస్తాము. జేసీఐ జోన్ 12 తేజస్ మెడికాన్ 2026 అవార్డ్స్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
జేసీఐ జోన్ 12 తేజస్ మినికాన్ 2026 హైదరాబాద్లోని కత్రియా హోటల్ నందు అవార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు జేసీఐ కరీంనగర్ శాతవాహనకు వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను వివిధ కేటగిరీల్లో అవార్డ్స్ అందజేశారు. అవార్డ్స్ రావడం పట్ల జేసీఐ కరీంనగర్ శాతవాహన ప్రెసిడెంట్ జేఎఫ్ఎం ఆవుల సుధాకర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డ్స్ రావడానికి కృషి చేసిన తన ఎల్ఓ మెంబర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జోన్ ప్రెసిడెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ కరీంనగర్ శాతవాహన ప్రెసిడెంట్ ఆవుల సుధాకర్ తో పాటు సెక్రటరీ ఐబీపీ సయ్యం సాయిబాబు, జేఎఫ్టీ లక్ష్మణ్ కుమార్, గొల్ల జేసీ, గంగుల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. Zone Vice President began here on January 1st, making it place the whole special place in my heart. Known across the zone for its warm hospitality, this LO has once again proved strength under the outstanding leadership of President J.C. Aula Sudhakar. Throughout the year, the chapter successfully conducted impactful programs, EPS, Business Leadership Program. They adapted government school for 1 year, demonstrating their commitment to community development. A junior JC's wing was formed as part of their first activity. Stationery was distributed to government schools. Women's Day celebrated in a grand manner. Box cricket was organized to strengthen fellowship, and prestigious Pratibha Puraskaram organized by nearly 300 students. And this LO has also consistently contributed to the LMC, proudly adding 3 JFMs, 1 HGF, reflecting its commitment. I extend my heartfelt appreciation to immediate past President J.C. Sayyam Sahibabu, who continues to the backbone of this LO, to founder President J.C. Rajendra Gonda for unwavering guidance, constant support in strengthening this wonderful organization. To say about this playing with back support of IPP. Where is IPP, sir? So, Sayyam Sahibabu sir and both are doing very hard work in organizing the trainings and programs. Wala hospitality kuda chala baaguntundi. I thank you. Congratulations for you for my appreciation. చిన్నారితో ఓ ఎస్ఐ కారు డ్రైవింగ్ చేయించిన ఘటన వైరల్ కావడంతో రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. 6 ఏళ్ల చిన్నారితో ఓ ఎస్ఐ కారు డ్రైవింగ్ చేసిన ఘటన వైరల్ కావడంతో రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. మైనర్లతో వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది. ఇటీవల ఓ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడడంతో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 199A ప్రకారం సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేసినట్లుగా ప్రకటించింది. మైనర్లకు వాహనాలు నడిపేందుకు ఇవ్వవద్దని తల్లిదండ్రులు, సంరక్షకులకు రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199A ప్రకారం మైనర్ వాహనం నడుపుతూ పట్టుపడితే ఆ వాహన యాజమాని సంరక్షకుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. వారికి చట్ట ప్రకారం శిక్ష విధించడంతో పాటు మైనర్ నడిపిన వాహన రిజిస్ట్రేషన్ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. అలాగే మైనర్కు 25 ఏళ్లు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయబడదు. గత ఆర్థిక సంవత్సరంలో మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించిన కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. పిల్లల భద్రత, ప్రజల భద్రతా దృష్ట్యా మైనర్ పిల్లలకు వాహనాల తాళాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు, సంరక్షకులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఆటో గేరు బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, ఆటో బాబు పోయా ఎస్ఐకి పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, లో ఉండవు. మీ తాతని ఇచ్చండి బండి. ఆటో గేర్ బాబు, ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది?
ఈ చిన్న పాపకి రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.